తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కుడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషము. మరి ఈరోజు మీ అందరితో కలిసి దేవుని యొక్క నామమును మహింపరిచే అవకాశము దేవుడు నాకు అనుగ్రహించాడు. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ భూమిని చూడని వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మన అందరినీ కూడా దేవుడు కాపాడిన క్షేమాన్ని దయచేసి ఆయన సన్నిధానంలో మనమందరం ఉండడానికి కృప చూపించి ఉన్నారు. అయితే మనము కొద్దిగా కాలము నుంచి పరిశుద్ధాత్మను గురించిన విషయాలను అయితే నేర్చుకోవడం జరుగుతూ ఉంది. పోయిన వారము ఏం నేర్చుకున్నామో ఎవరైనా గుర్తుందా? పోయిన వారము మనము ఏ విషయాలు నేర్చుకున్నామో ఎవరికైనా గుర్తుందా? పరిశుద్ధాత్మ వ్యక్తిగతమైన లక్షణాలు కలిగి ఉండడం. దానిలో భాగంగా మనం ఏమేమి నేర్చుకున్నాం? ఆయనకి ఏముందంటే తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ప్రేమ ఉంది, సంకల్పము ఉంది. అంతేనా? ఆయనలో ఏమున్నది అంటే అందరూ చెప్పండి. ఏముందంట? పాయింట్ నెంబర్ 1 జ్ఞానము ఉన్నది. రెండోది అదేనా? అది కాదా? ఓకే. ప్రియ సహోదరులారా, ఆయనలో తెలివి ఉన్నది, ఆయనలో జ్ఞానము ఉన్నది, ప్రేమ ఉంది, సంకల్పము కూడా ఉన్నది అనే విషయాలను మనమైతే నేర్చుకోవడం జరిగింది. కనపడుతుందా అందరికీ? ఒకసారి అందరూ చదివితే ఈరోజు పాఠానికి వెళ్దాం. పాయింట్ నెంబర్ 1 ఆయనలో ఏముందండి? అందరూ. రెండోది, మూడోది ప్రేమ ఉన్నది, నాలుగవది సంకల్పము కూడా ఉన్నది. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యము ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడిని, ఆయనకి తెలివి, జ్ఞానము, ప్రేమ, సంకల్పం అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్న ఆయనను కూడా ఒక్కోసారి మనుషులమైన మనము ఏం చేస్తామంటే అవమానిస్తూ ఉంటాం, లేదా అనుమానిస్తూ ఉంటాం, లేదా ఎంతగానో బాధిస్తూ కూడా ఉంటూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్ముని జనులు ఎలా అవమానించగలరు, ఎలాగా గాయపరచగలరు, ఎలాగా బాధపరచగలరు అనే విషయాలను మనం చూద్దాం. అయితే లోకంలో ఒక మనిషి బాధపడాలి అంటే, ఒకవేళ ఒక మనిషి గురించి పక్కన పెడదాం, మీరు ఏ సందర్భంలో బాధపడతారు? మీరు ఎలాంటి సందర్భంలో బాధపడతారు? మిమ్మల్ని ఎవరైనా అవమానంతో మాట్లాడితే మీరందరూ కూడా బాధపడతారు. ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు, ఇంకా నాకు తెలిసి సీతారాంపురం స్థానిక సంఘ సభ్యులకి సంతోషమే తప్ప బాధ అసలు తెలియనట్టుంది. మీరు ఎప్పుడు బాధలు పడలేదా? మీరు ఏ సందర్భంలో బాధపడ్డారని అడుగుతున్నా. ఏదో ఒక విషయంలో బాధ వస్తూనే ఉంటుంది. అదే ఏ విషయాలని అడుగుతున్నా. ఆ ప్రశ్న నేనే అడిగా. ఏదో ఒక విషయంలో బాధ కలుగుతుంది, అదే ఏ విషయం బాధ కలుగుతుంది? పోనీ మీ జీవితంలో మీరు పడ్డ బాధ ఒకటి చెప్పండి. పిల్లల విషయాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంట? పిల్లల విషయాల్లో బాధ కలుగుతుంది. ఎందుకని? పిల్లలు పుట్టారు కాబట్టి బాధపడతాం, అంతేనా? అలా కాదా? మాట వినకపోతే బాగా బాధ కలుగుతుంది. ఓకే. తర్వాత ఇప్పుడు చెప్పండి, నాకు కడుపులో నొప్పి వచ్చిందో, నాకు తలనొప్పి వచ్చింది చెప్పచ్చు. అది కూడా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా మనకేం కలిగిద్దంటే బాధ కలుగుతుంది. ఇంకా ఒక ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే చాలా మనసులో బాధగా ఉంటుంది, అంతేనా? ఓకే. క్లూ కూడా నేనే ఇవ్వాలి మీకు. అయితే ఈరోజు కొద్ది విషయాలు మనం నేర్చుకుందాం.
ఏమిటి అంటే మనుషులు ఎలాగైతే బాధపడుతూ ఉంటారో దేవుడు కూడా కొన్ని సందర్భాలలో అలాగే బాధపడుతూ ఉంటాడు. ఒకవేళ మనిషిని మనం పరిశీలన చేస్తున్నట్లయితే మనిషి బాధ తన కన్నీటి ద్వారా బయటకు వస్తూ ఉంటుంది, అంతేనా? మనిషి ఒకవేళ చాలా బాధగా ఉన్నాడు అనుకోండి, బాగా పరిశీలన చేయండి. ఏ మనిషి అయితే చాలా బాధలు కలిగి ఉన్నారో వాళ్ళు అడక్కముందే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా కొంతమందిని పరిశీలన చేయండి, ఎవరు ఏం అనకముందే అన్నీ వచ్చి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భరించలేని బాధలు వాళ్ళలో ఉండిపోయాయి. మరొక వ్యక్తి ఎవరంటే బాగా బాధలు ఉన్నాడు, చాలా మౌనంగా ఉంటాడు. ఎందుకు, ఎవరితో చెప్తే ఏముంది, మౌనంగా ఉందాము అని. ఒక వ్యక్తి ఏమో బాధ బాగా ఎక్కువైపోయి ఎవరికో ఒకరికి చెప్పాలని అనిపిస్తుంది. ఒక వ్యక్తికేమో ఎవరికి చెప్తే ఏముంది ఉపయోగం, మన బాధ మన కడుపులోనే పెట్టుకోవాలని కూడా బాధని దాచుకునే క్రైస్తవులుగా కూడా కొంతమంది, దాచుకునే వ్యక్తులుగా కూడా కొంతమందిని మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి దేవుడు కూడా బాధపడుతూ ఉన్నాడు కదా, మరి ఆయన ఏ విషయంలో బాధపడతాడు, లేదా ఆయన ఏ సందర్భంలో దుఃఖపడతాడో మనము పరిశీలన చేసే ప్రయత్నంలో ముందుకు వెళదాం. మీకు తెలిసిన దేవుడు బాధపడ్డ కొన్ని సంఘటనలు మీరేమైనా చెప్పగలరా? ఏంటండి? లాజర్ విషయంలో యేసుక్రీస్తు ఏడ్చాడు. ఓకే, మంచిది. ఇంకా నోవాహు కాలంలో దేవుడు ఏడ్చాడు. ఇంకా ఏదో చెప్పారు మీరు, గంతేనా? 2 సందర్భాలలో దేవుడు బాధపడ్డాడు. అయితే ప్రియ సహోదరులారా, బైబిల్లో దేవుని యొక్క ప్రేమే మనకి కనపడుతుందని అనుకుంటున్నాం, కానీ దేవుడు చాలా సందర్భాలలో ఆయన చాలా బాధపడ్డాడు. నిజంగా దేవుడు కూడా బాధపడతాడా? ఒక్కోసారి అంటూ ఉంటారు, నీకు కూడా కష్టాలు వస్తాయా, నీకు కూడా డబ్బులు అవసరాలు వస్తాయా, నీకు కూడా అనారోగ్యాలు వస్తాయా అంటాం. మనుషులనే ప్రతి ఒక్కరికి, వ్యక్తిత్వము ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాధలు, కష్టాలు, నష్టాలు, లాభాలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. అయితే ప్రియ సహోదరులారా, దేవుడు కూడా చాలా విషయాలలో ఆయన బాధపడ్డాడు. అయితే నేను ఇంకొక ప్రశ్న వేసి వాక్య భాగంలోకి వెళతాను. ఏమిటి అంటే, బైబిల్లో చాలామంది పిల్లలు ఉన్నారు కదా. ఇందాక మీరు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడు బాధపడతారు అంటే పిల్లల మాట నా మాట పిల్లలు విననప్పుడు బాధపడతా ఉన్నాం. బైబిల్లో పిల్లలు మాట వినకపోవడాన్ని బట్టి బాధపడ్డ తల్లిదండ్రులు ఉన్నారా? పేర్లేంటి? ఏలి, సమూయేలు, దావీదు. ఎవరు చెప్పట్లా. అంటే దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము దేవుని వాక్యాన్ని గ్రహించే విషయంలో, చదివే విషయంలో చాలా వెనక పడిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, బైబిల్లో బిడ్డలు చెప్పిన మాట వినకపోవడాన్ని బట్టి, లేదా బిడ్డల మధ్య ఉన్న రాగద్వేషాలను బట్టి తల్లిదండ్రులు కొన్ని సందర్భాలలో బాధపడ్డారు. ఉదాహరణకి మనం పరిశీలన చేసినట్లయితే కయ్యూను, హేబేలు, వారి ఇరువురు కూడా కొట్టుకుని చచ్చిపోతే వాళ్ళ అమ్మా నాన్న ఆనందంగా ఉంటారా? ఆనందంగా ఉండరు. అయితే తల్లిదండ్రులు ఎలాగా బిడ్డలు సరైన రీతిగా లేకపోతే ఏలి బాధపడ్డాడు, సమూయేలు కూడా బాధపడ్డాడు. మనోహ అంటే సంసోని యొక్క నాన్న, ఆయన కూడా ఈడేంటి చెప్పిన మాట వినడం లేదని బాధ కూడా పడ్డాడు. మీకు ఇంకా బాగా ఒక విషయాన్ని గుర్తు చేస్తా. 1 సమూయేలులోనో 1 రాజుల్లోనో ఒక 42 మంది పిల్లలు ఒక ప్రవక్తని బోడివాడా అని దూషిస్తారు. ఆ 42 మంది పిల్లలు ఏమవుతారంటే ఒక ఎలుకబంటి వచ్చి వాళ్ళని చీల్చివేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమని అనుకుంటారు? ఖచ్చితంగా బాధపడు అంటారు. అంటే ఇక్కడ మీరు బాగా చూడండి, యాకోబు కూడా ఒక సందర్భంలో బాధపడ్డాడు. ఎక్కడ అంటే
యోసేపు చనిపోయిన దగ్గర బాధపడ్డాడు. అదే విధముగా తన కుమార్తె దీనాని ఒకరు హత్యాచారము చేసినప్పుడు లేవి షిమ్యోని వెళ్ళి ఎవరైతే హత్యాచారము చేశారో వాళ్ళ మీదకి యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా చాలా పెద్ద ఫైట్ అనేది చేసినప్పుడు కూడా యాకోబు బాధపడ్డాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనుషులుగా ఉన్న చాలామంది వారికి కలిగిన సందర్భాలలో బాధపడుతూనే ఉంటారు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఆయన ఏమవుతాడంటే ఆయన బాధపడేవాడిగా ఉంటాడు. నేను ఒక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ సరిగా పని చేయలేదు కాబట్టి దానిని మనము తీసేసాం. నేను సరిగా పని చేయడం లేదే అని ఈ ఫ్యాన్కి బాధ ఉండిద్దా? ఎప్పుడు కూడా ఒక వస్తువుకి కానీ ఒక శక్తికి కానీ బాధ ఎప్పుడు కూడా ఉండదు. ఇప్పుడు ఒక కరెంటు వైర్ ఉంది, ఆ వైరు స్లీవ్ తెగిపోయింది, పాడైపోయింది. ఇప్పుడు ఆ కరెంటు ఫీల్ అయిద్దా? అయ్యో నా వైరు తెగిపోతుందే అని ఫీల్ అయిద్దా? అంటే ఒక వస్తువు ఎప్పుడు బాధపడదు, ఒక శక్తి ఎప్పుడు కూడా బాధపడదు. అంటే పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు అని మీకు నేను చెప్తున్నానంటే ఆయన శక్తి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి కూడా. ఆయన ఒక శక్తి గల వ్యక్తి. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే మనం చెప్పాల్సింది ఏంటంట, ఆయన శక్తి గల ఒక వ్యక్తి. కొంతమంది ఆయన్ని శక్తిగానే చూస్తూ ఉంటారు, కొంతమంది ఆయన్ని వ్యక్తిగానే చూస్తుంటారు. అలా విడివిడిగా మనం ఆయనని చూడకూడదు. ఆయనను మనం ఎలా చూడాలంటే ఆయన ఒక శక్తిగల, అందరూ చెప్పండి, శక్తిగల వ్యక్తి. అయితే ఈ శక్తిగల వ్యక్తికి కూడా చాలా బాధ ఉంటుంది. నిజంగా కొంతమంది వాళ్ళ ముఖం చూస్తే చాలా గంభీరంగా కనపడుతూ ఉంటారు, ఏదైనా కష్టం వస్తే చాలా ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఈరోజు కొంతమంది కనపడడానికే గంభీరంగా కనపడతారు, మాట్లాడడానికి గట్టిగా మాట్లాడతారు, కానీ ఏదైనా చిన్న కష్టం వచ్చినా చిన్న నష్టం వచ్చినా ఏమైపోతారంటే బాధపడిపోతుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఇంత శక్తిగల వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన కూడా ఏం కలిగింది అంటే ఆయన జీవితంలో చాలా బాధలు ఆయన అనుభవించాడు. చూద్దాము, మనం బైబిల్లో పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన దుఃఖపడతాడు లేదా ఏడుస్తాడు. అంతేనా? ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం నుంచి పురుషులు చదవడానికి ప్రయత్నం చేయండి. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పటిదాకా మనం పరిశుద్ధాత్ముని ఎలా చూసామంటే ఆయన ఒక దేవుడని, ఆయన అన్నీ చేయగలడని, ఆయన జనాల మనసులో ఉండగలడని, ఆయన వాక్యాన్ని చెప్పగలడని ఇవన్నీ చూసాం కదా. ఇలాంటి శక్తిగల వ్యక్తికి కూడా ఏం కలిగిందంట, చాలా దుఃఖము కలిగింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దుఃఖపడతాడు. దుఃఖపడము అంటే అర్థం ఏమిటి అంటే బాధ కలగడం. దుఃఖపడము అంటే అర్థం ఏమిటి అంటే హృదయానికి గాయము జరగడం. హృదయానికి ఏం జరిగిందంట? గాయం. అంటే పరిశుద్ధాత్ముడికి కూడా ఏముంది? ఇప్పుడు ఒక హృదయం ఉంది. ఆ హృదయంలో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మనల్ని చూస్తూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన బాగుంటే ఆయన ఆనందపడతాడు, నీ ప్రవర్తన బాగోకపోతే ఆయన ఏమవుతాడంటే దుఃఖపడేవాడిగా, గాయపరచబడేవాడిగా ఉంటాడు. అయితే ప్రియ సహోదరులారా, నేను మరొక విషయాన్ని మీకు అర్థవంతంగా నేను చెప్తాను. ఇప్పుడు నేను ఒక దారిలో వెళుతూ ఉన్నాను, అక్కడ ఎవరో చనిపోయారు. ఇప్పుడు నేను అక్కడ నా బట్టలు, నా బ్యాగు అన్నీ పక్కన పెట్టి కూర్చుని అయ్యో అమ్మ అని రొమ్ములు కొట్టుకుని, తల కొట్టుకుని, కళ్ళు కొట్టుకుని ఏడుస్తానా? ఏడవను. ఎప్పుడు ఏడుస్తా నేను? ఎప్పుడు ఏడుస్తా నేను? ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఏడుస్తా.
నేనేం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. దారిలో వెళ్తున్నాను, ఎవరో చనిపోయిన శవం కనపడింది. కనపడితే నేను సేవకి వెళ్ళడం మానేసి బైబిల్ పక్కన పెట్టేసి అక్కడ ఏడవడం మొదలు పెడతానా? ఇప్పుడు అదే వెళ్ళే దారిలో ఆ చనిపోయిన శవం మనదే, మనకు తెలిసిన వాళ్ళదే. ఇప్పుడు అంటే పరిశుద్ధాత్ముడు కూడా అందరి గురించి ఏడవడు, ఎవరి గురించి మాత్రమే ఏడుస్తాడు? ఆయనకి తెలిసిన వాళ్ళు, ఆయన బిడ్డలు, ఆయనతో సహవాసము ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగితే ఆయన ఏమవుతాడంట? ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. అయితే ప్రియ సహోదరులారా, అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళు సరిగ్గా నడుచుకోకపోతే వాళ్ళకేం కలిగిద్దంటే ఆయనకి బాధ కలిగిద్ది. మనకు కూడా బాధ, దారిన పోయే ప్రతి వాళ్ళు మాట వినకపోతే మనకు బాధ ఏమి ఉండదు. ఇప్పుడు ఒక్కోసారి చెత్తోడిని ఆపరా అంటే ఆపడు, కొంచెం ముందుకు వెళ్ళి ఆపుతాడు. ఇంట్లో వెళ్ళి ఏడుస్తామా మనం? పోనే ఎక్కడ ఆపితే అక్కడ ఆపాడు అనుకుంటాం. అదే మన కొడుకు చెప్పిన మాట వినకపోతే ఎంత బాధపడిపోతూ ఉంటాం. అది ఆడికి ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళ కొడుకు ఆడి మాట వినకపోయినప్పుడు ఆ బాధ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అస్సలు వినరు, అసలు ఇప్పుడు భూమి మీద ఆగరు, భూమి మీద కాళ్ళు నిలపరు. మనం ఏది చెప్తామో కరెక్ట్గా ఇది చెయ్యన్నాం అనుకో, అది మాత్రమే చేయరు, అన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు పిల్లలు అలాగా ఉన్నారు. ఈరోజు పిల్లలు కాదులే కానీ మొదటి నుంచి పిల్లలు అలాగే ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తికి ఎప్పుడు బాధ కలిగిద్ది అంటే తాను ప్రేమించిన వ్యక్తి చెప్పిన మాట విననప్పుడు. దేవుడికి కూడా బాధ ఎప్పుడు కలిగిద్ది అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ ప్రవర్తనను బట్టి ఆయనకి బాధ కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక 9 రకాల తప్పులు చెప్తున్నాడు కింద. ఆయన ఎప్పుడు బాధపడతాడు? కింద 9 రకాల తప్పులు చెప్తున్నాడు. నాతో పాటు మీరు చదవండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని 31వ వచనాన్ని చదువు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వము. అంటే ఎన్ని రకాల లోపాలు చెప్తున్నాడంట? 6 రకాల లోపాలు. మళ్ళీ చూడండి, ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వం. ఎన్ని సమస్యలు ఉన్నాయంట? 6 సమస్యలు. అంటే ఇవన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నారంటే పరిశుద్ధాత్ముడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఏ క్రైస్తవుడిలో అయితే ఈ లోపము ఉంటుందో వాళ్ళని చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడంట? దుఃఖపడుతూ ఉంటాడు. నిజంగా ఈరోజు ఇతరులను ద్వేషించే వాళ్ళు లేరా? ఇతరుల గురించి పక్కన పెడదాం, మనం ఎవరినైనా ద్వేషిస్తున్నామా లేదా? ఒక్కోసారి కరేపాకు ఉంచుకుని కరేపాకు ఇవ్వకపోయినా ఆ మీద మనకేమొచ్చిద్ది? చాలా ద్వేషం వచ్చేసేది. ఈరోజు నిజంగా ఎక్కడో బిందులు దగ్గర మొదలయ్యిద్ది, తాళ్ళు దగ్గరికి పెరిగిద్ది, ఇళ్ళ దగ్గరికి వచ్చింది. ఏ విషయంలోకైనా వెళితే మనకి ఇతరుల మీద మనం త్వరితంగా చేసే పని ఏంటో తెలుసా? దేవుడు ఏం చెప్పాడంటే త్వరితముగా ఇతరులను ప్రేమించమన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? త్వరితంగా ఇతరులను ద్వేషిస్తాం. అంటే ద్వేషించడానికి త్వరపడుతూ ఉంటాం. ఒక్కోసారి అంట, ఏంట్రా గొడవ పడడానికి కాలు దూవుతున్నావా, మీదకు వస్తున్నావు అంట కదా. ఈరోజు క్రైస్తవులు కూడా, ఈరోజు సమాజం కూడా ఎలా ఉన్నది అంటే జనాలను ద్వేషించడానికి చాలా స్పీడ్గా ఉంటారు, ద్వేషించడానికి ఏమో కుందేలు లాగా ఉంటారు, ప్రేమించడానికి ఏమో తాబేలు లాగా ఉంటారు. అయితే ప్రియ సహోదరులారా, ద్వేషమే కాదు, కోపం. ఈ కోపం రాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏ వయసు నుంచి కోపం రాదు? ఒక్కోసారి ఈ వయసు వచ్చాక ఇవి ఆగిపోతాయి అని అనుకుంటాం కదా. ఏ వయసులో కోపం రాదని అనుకుంటున్నారు మీరు? ఏ వయసు నుంచి పోనే కోపం ఉంటుంది? ఈరోజు నిజంగా మన కడుపునే పుడతారు, అన్నీ తెలుసు అంటారు, జీవితం అంతా పాడు చేసుకుంటారు. చెప్తే మరలా కోపం, చెప్పిన మాట అస్సలు వినరు. పిల్లలే కాదు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, అక్క చెల్లెలు కూడా కావాలి. పోనీ ఎదిగాడు అనుకోండి, మనకేం బాధ లేదు. చేసిన తప్పులు బట్టి నాశనం అయిపోతున్నావురా బాబు అని మనం అన్నాం అనుకో, అసలు ఉలుక్కుమని అంటారు కోపం, అంతేనా? కాబట్టి ఈరోజు జనులలో ఏమున్నది అంటే ద్వేషము ఉన్నది, చాలా కోపం కూడా ఉన్నది. కాబట్టి తర్వాత క్రోధము, రెండోది అల్లరి. ఈరోజు ప్రార్థనలో చాలామంది కూడా అల్లరిగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కోసారి అటు ఇటు తిరుగుతుంటారు, అవసరం లేకపోయినా తిరుగుతూ ఉంటారు, అవసరం లేకపోయినా మాట్లాడుతూ ఉంటారు, శబ్దాలు చేస్తూ ఉంటారు.
అసలు ఎక్కడ లేని ఊసులు చర్చిలో పెడతారు. ఇక్కడ కాదులేండి, అన్ని చోట్ల గురించి మాట్లాడుతున్నాను నేను. కొన్ని సంఘాలు చూస్తూ ఉంటే కొన్ని కార్యక్రమాలు ఎలా జరుగుతాయంటే పెళ్లి జరిగినట్టు జరిగిద్ది. అది ప్రార్థన కాదు, అది ఏంటంట పెళ్ళి ఎలా జరిగిద్ది? ఎవడి పని ఆడిదే. పంతులు చేయాల్సిన పని పంతులు చేస్తూ ఉంటాడు, పెళ్లి కొడుకు చేయాల్సిన పని పెళ్లి కొడుకు చేస్తూ ఉంటాడు, బంధువులు చేయాల్సిన పని. అంటే వీళ్ళందరూ కలిసి ఒకదానిలో వెళ్ళట్లా, ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులను పంచుకుంటూ వెళ్తారు. కానీ క్రైస్తవ్యం అంటే ఏమిటి అంటే, ఆరాధన అంటే ఏమిటి అంటే, నీకు నచ్చినట్లుగా నువ్వు నిద్రపోవడం, ఒకరికి నచ్చినట్లుగా ఒకళ్ళు తిరగడం కాదు. ఆరాధన అంటే మన అందరము ఏకభావముతోనూ ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతో మన అందరము కలిసి ఏం చేయాలంట? అందరము కలిసి దేవుని నామాన్ని మనము మహిమపరచడం అనేదే కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నేటి సమాజంలో ప్రార్థనలు ప్రార్థనలాగే జరుగుతున్నాయా, అల్లరిగా జరుగుతున్నాయా? అందుకే నేను ఒక్కోసారి చెప్తూ ఉంటా, పుట్టినరోజు వచ్చినప్పుడు మనము ఒక కేకులు కోయడాలో, ఒక బాంబులు పేల్చడాలో, హడావిడి చేయడాలో ఏం వద్దంట. మా పిల్లలు కూడా ఎంత తెలివి మీరిపోయారంటే, మొన్న వాళ్ళు పుట్టినరోజు ప్రార్థనలు పెట్టాం కదా, నేను ఎలాగో కేక్ కోయినని ప్రార్థన స్టార్ట్ కాకముందే మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కేక్ కోసేసి వచ్చేసారు. అంటే పిల్లలు ఏమి ఇష్టపడుతున్నారు? బాగా అల్లరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. వాస్తవానికి అలా అల్లరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ దైవికమైన కార్యాలలో మనం ఏం ఉండకూడదంట? అల్లరి ఉండకూడదు. అల్లరి అంటే ఏమిటి అంటే, ఎవరి పని వాళ్ళు చేసేవారిగా ఉండకూడదు. అల్లరి అంటే మరొక అర్థాన్ని మీకు చెప్తాను. ఈరోజు ఒక్కోసారి ప్రార్థన పెడుతూ ఉంటాం, ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు ఉండరు ఇక్కడ. ఆశ్చర్యమైన విషయం అంటే, ఆ క్రమమును పాటించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ అది అల్లరికి నువ్వు కారణం అవుతావు. క్రమము అంటే ఏమిటి అంటే, మన అందరము కలిసి దేవునిని స్తుతించడం. ఆ క్రమములో నువ్వు లేవు అంటే నువ్వు అల్లరిలో ఉన్నట్టు. కాబట్టి అల్లరి. తర్వాత దూషణ అంటే ఏంటి? ఈ పదాన్ని నేను గ్రీకులో కూడా అసలు ఒకసారి కొట్టి చూసా. అసలు దూషణ అంటే ఏంటని. అసలు దూషణ అంటే మీ అర్థం ఏంటి? నిద్రపోతున్నారా? పోవట్లేదా? ఓకే. బూతులు. ఇంకా అసలు నేను ఏంటో తెల్ల బట్టలు వేసుకున్నానని ఏదో గ్రీకు ప్రసంగమో ఇంగ్లీష్ ప్రసంగమో చేస్తున్నట్టు అందరూ నన్ను చూస్తున్నారు. ఏంటి దూషణ అంటే ఏంటో చెప్పండి? చెడ్డ మాటలు, ఇంకా నిందించడం. ఇంకా వాస్తవానికి గ్రీకులో ఆ పదాన్ని చూస్తే బూతులో నిందించడమో కాదంట, అవతల వాడి మంచి పేరు తీసేయడం కూడా దూషణే. వాస్తవానికి ఈ అబ్బాయి మంచోడే, ఈ అబ్బాయి మంచోడు, కానీ ఈ అబ్బాయి మీద నా కోపంతో మంచోడు కాదని చెప్తూ ఉన్నా, అది కూడా ఏమైందంట? దోషనే. అంటే లేని మాటలు పలకడము దోషనే, ఒక వాడి మంచి పేరు తీసేయడం కూడా దోషనే. మల్లమ్మ గారు ఇటు వచ్చేసేయండి, వదిలేండి అక్కడ వచ్చి. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఎదుటివాడిని ఎప్పుడైనా నిందించినా, ఎదుటివాడి గురించి తప్పు మాటలు పలికిన, కీర్తనల గ్రంథం 15వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఎవరికైనా గుర్తుందా? అక్కడ ఒక మాట ఉంటుంది, బాగా మీకు కీర్తనలో కంఠస్థం కదా, చెప్పండి. ఒక వ్యక్తి అంట ఎదుటివాడి గురించి అతని పేరు తప్పు మార్చడానికి ఆయన ఏం కూడా పుచ్చుకోడంట? లంచం కూడా పుచ్చుకోడు. చూడండి, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. తన ద్రవ్యము వడ్డీకీయుడు నిరపరాధిని చెరుపుటకై. ఏంటంట? నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఒకవేళ అపరాధిని నిరపరాధిగా చేయడు, నిరపరాధిని అపరాధిగా మార్చడు. అంటే దూషణ అంటే ఏమిటి అంటే, లేని మాట చెప్పడం, వాళ్ళకున్న మంచి పేరు డ్యామేజ్ చేయడం. ఒక్కోసారి నీ మంచోడినే, నేనేంటో నీకు నచ్చలా, ఎక్కడో నచ్చలేదు కదా అని నా మీద నువ్వేం చల్లకూడదంట? బురద చల్లకూడదు.
ఒకవేళ ఎవరైతే క్రైస్తవ జీవితంలో మరి ద్వేషము కలిగి ఉంటారో, కోపము కలిగి ఉంటారో, క్రోధము కలిగి ఉంటారో, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము కలిగి ఉంటారు. మాకు తెలిసిన ఒక ఆయన దగ్గరికి నిన్న వెళ్ళాం. ఫుల్గా రంగు వేసుకున్నాడు, ముసలాయన. ఆయన రంగు వేసుకున్నాడు, తలకి మేసాలకి వేసుకున్నాడు. రంగు వేసుకుంటే వేసుకున్నావు కానీ రేపు డ్యాన్స్ వేయొద్దని చెప్పా. ఒకవేళ రేపు డ్యాన్స్ వేసావనుకో ఆ కార్యక్రమంలో గుండెపోటు ఆయాసం వచ్చిద్ది, ఎందుకు నీకు అవసరమా అని అన్న. ఈరోజు కొంతమంది అల్లరి చేయడానికి, ఒకరిని తిట్టడానికి, ఒకరి మీద కోపగించుకోవడానికి, ఒకరిని ద్వేషించడానికి చాలా ముందు ఉంటారు. అంతేనా? ఈరోజు ఆ ముందుండే వాళ్ళు ఎవరో కాదు, దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు కాదు, ప్రార్థనకి రానోళ్ళు కాదు, క్రైస్తవం అంటే ఏంటో తెలియని వాళ్ళు కాదు. వాళ్ళ ఇంట్లో ధారాళమైన బైబిళ్ళు ఉంటాయి, అందరూ ప్రార్థనకి వెళుతూ ఉంటారు. కానీ అలా ప్రార్థనకి వెళ్ళి కూడా ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారిని చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచు. అప్పుడు ఏం పడతాడంట? ఆయన దుఃఖపడేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎఫెసీ పత్రికలో మనం ఈరోజు నేర్చుకున్నది ఏమిటి అంటే, దేవుడు నిన్ను క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు, నీ ప్రవర్తని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, నీ మాటలను చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న కోపాన్ని చూస్తున్నాడు, నువ్వు ఎదుటివాడి మీద జల్లే బురదను కూడా ఆయన బాగా చూస్తున్నాడు. అయితే ఆయన ఉన్నాడని నువ్వు నమ్మావంటే నీ మాటలు మార్చుకోవాలి. ఆయన ఉన్నాడని నువ్వు నమ్మావంటే నువ్వు ఎవడి మీద కోపమో పడకూడదు. ఒకవేళ ఆయన ఉన్నాడని నువ్వు నమ్మావంటే ఎవరిని ఎన్నడూ ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో తిట్టకూడదు. అది బూతులే కాదు, తిట్టకూడదు అంతే. నిజంగా క్రైస్తవము దీనిని మనం చూస్తున్నప్పుడు నిజంగా ఇలాంటి క్రైస్తవులుగా మనం ఉన్నామా? ఏదో ప్రార్థన పట్టుకోమంటే బైబిల్ పట్టుకుని ఆలస్యంగా తాబేలాగా ఏదో ఆ టైం అయితే అయ్యిందిలే, మన కుర్చీ మనకు ఉండిద్ది అనుకుని వస్తాం. ఒక్కోసారి ఇక్కడ కుర్చీలు ఫిల్ అయిపోతున్నాయి, ఇదో సమస్య ఏర్పడింది. ఈరోజు క్రైస్తవ్యం అంటే ఏదో బైబిల్ పట్టుకుని వచ్చి కూర్చోవడం అని అనుకుంటున్నాం. కానీ క్రైస్తవ్యము అంటే కోపము లేని క్రైస్తవుడు, క్రోధము లేని క్రైస్తవుడు, అల్లరి లేని క్రైస్తవుడు, సకల దుష్టత్వము దూషణ లేని క్రైస్తవుడుగా నువ్వు ఉండాలని ఎవరు కోరుకుంటున్నారంట? అది చెప్తే నీకేమొస్తుంది? మళ్ళా కోపమే వస్తుంది. మార్పు రావాలి చెప్తే, కానీ ఏమొస్తుందంట? కోపం వస్తుంది. ఇలాగా కోపపడే ఇలాంటి చిన్న పిల్లలను చూసి, నిజంగా చెప్పిన దాన్ని అర్థం చేసుకోకుండా కోపపడుతున్న వాళ్ళని చూసి ఫస్ట్ కోపం వచ్చింది. తర్వాత మనకు కూడా ఏమనిపించిందో తెలుసా? వీడికి ఏం తెలుసు, చిన్నపిల్లడు, చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా పాపం. చిన్నపిల్లలు ఈరోజు కోతిని చూసి భయపడుతున్నారు ఈ కట్ట మీద. కానీ పరిశుద్ధాత్మ నిన్ను చూస్తున్నాడు, నువ్వు బూతులు మాట్లాడకూడదు, నువ్వు కోపపడకూడదు అంటే ఆయన్ని చూసి ఎవరు భయపడట్లా. కానీ ఈరోజు మన ప్రవర్తనను బట్టి ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నామండి? ఆయన మనం ఏం పెట్టకూడదంట? అందరూ చెప్పాలి, కళ్ళు మూసుకుని కాదు, కళ్ళు తెరిచి చెప్పాలి. అందరూ చెప్పట్లా, దుఃఖ పెట్టకూడదు. ఓకే, రెండో పాయింట్, ఆయనను మనము దూషించకూడదు. ఆయన ఏం చేయకూడదు? అదేంటి, దేవుణ్ణి కూడా దూషిస్తారా అంటే నిజంగా కొంతమంది దేవుణ్ణి కూడా దూషిస్తూ ఉంటారు. దేవుణ్ణి కూడా దూషించిన వాళ్ళు బైబిల్లో ఉన్నారా? యోబు భార్య. బాగా చెప్పారండి. రెండో పాయింట్ చెప్పండి. ఇప్పుడు కష్టం. ఫస్ట్ ఆన్సర్ ఈజీగానే ఉంటుంది, రెండోదే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకెవరు? మిషాయేలా. ఆదాము కూడా దేవుణ్ణి దూషించాడంట. ఇంకా దేవుణ్ణి దూషించడము అంటే అసలు దూషణ అనే పదాన్ని మనం ఒకసారి దాని వివరాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. దూషణ అంటే ఏంటంటే బల్స్ఫెమో అనే ఒక గ్రీకు పదం వాడాడు. దూషణ అంటే అర్థం ఏమిటి అంటే, ఇంతక దూషణ గురించి చెప్పే కదా, ఇది ఇంకొంచెం లోతుగా వెళతాను. దూషణ అంటే ఏమిటంటే చెడు మాట్లాడడం. ఏం మాట్లాడడం? ఒక్కోసారి చెడు జరిగిద్ది, కానీ మనం ఏం మాట్లాడకూడదంట? చెడు మాట్లాడకూడదు. అందుకే గాంధీజీ గారిని కూడా మనం పరిశీలన చేస్తున్నప్పుడు నీ జీవితం బాగుండాలంటే ఏం చేయకూడదు అన్నాడు? చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. నిజమేంటంటే మన జీవితం బాగుండాలని మనం అనుకుంటాం, కానీ ఎల్లవేళలా చెడే చూస్తాం, ఎల్లవేళలా చెడు వినాలనే ప్రయాసపడుతుంటాం, ఎల్లవేళలా చెడే మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి దూషణ అంటే ఏమిటి అంటే చెడు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. రెండవది అక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త
12వ అధ్యాయము 31వ వచనాన్ని పరిశీలన చేద్దాం. నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ, అంటే దేవుణ్ణి దూషించిన, పరిశుద్ధాత్మని దూషించిన క్షమాపణే లేదు. మనం ఏమనుకుంటామంటే ఈ వాక్యము కేవలము పరిశుద్ధాత్ముని దూషిస్తేనే అని అనుకుంటాం. కానీ కింద చెప్తూ ఉన్నాడు, మరింత వివరంగా కింద వివరిస్తూ ఉన్నాడు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను, తర్వాత చదవండి, రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను ఒకవేళ ధిక్కరిస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మను అవమానిస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారో వాళ్ళకి క్షమాపణే లేదు. అయితే పరిశుద్ధాత్ముడిని మనం ఎలా దూషించగలం? బైబిల్లో ఒక వాక్యము ఉంది. ఏమిటి ఆ వాక్యము అంటే 12వ అధ్యాయము, ఒకసారి 12వ వచనాన్ని చదువుదాం. 12వ అధ్యాయము 12వ వచనం. అయితే ఈ అధ్యాయాలలో అక్కడ ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ఒక దెయ్యం కాబట్టి దెయ్యాలను ఏం చేయగలిగాడంట? వెళ్ళగొట్టగలిగాడు. అంటే యేసుక్రీస్తులో ఆయనలో ఉన్న దేవత్వాన్ని వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు? చూడలేకపోతున్నారు. యేసుక్రీస్తులో ఉన్న దేవత్వాన్ని వీళ్ళు ఏం చేయలేకపోతున్నారంట? గ్రహించలేకపోతున్నారు. ఈరోజు నిజంగానే ఎదుటివాడి మనసును మనము తెలుసుకోకుండా, ఎవరిని మనం ఎప్పుడు పూర్తిగా తెలుసుకోకుండా దూషించకూడదు. ఒక్కోసారి అంటూ ఉంటాం, పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. ఏమంటామంట? కొంతమంది నిజంగా ఒక్క చిన్న విషయం తెలిస్తే చాలు ఉర్రెక్కిపోతూ ఉంటారు. నాకంతా తెలిసింది అని ఎదుటివాడి మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. నిజంగా ఏం తెలియదు ఈయన ఏంటంటే ఏమీ లేని విస్తరాకు అంటూ ఉంటారు కదా. ఏం లేని విస్తరాకు ఏమైందంట? ఎగిరి పడుతూనే ఉంటుంది. దాన్ని ఎంత ఆపాలన్నా ఆగదు. ఎందుకంటే సబ్జెక్ట్ లేనివాడు కదా. సబ్జెక్ట్ ఉన్నోడు ఏమవ్వడంట? ఎగిరిపడతాడు. విషయ జ్ఞానం లేనోడే ఎగిరిపడతాడు. విషయ జ్ఞానం ఉన్నోడు ఏం చేయడంట? ఎగిరిపడడు. అసలు ఎవరి మీద ఆధారపడతాడు? ఎగిరిపడకుండా దేవుని మీద ఆధారపడతాడు. కాబట్టి క్రైస్తవ్యంలో ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా నువ్వేం పడకూడదంట? ఎగిరిపడకూడదు. ఈరోజు ఒక్కోసారి ఈ వాక్యాలన్నీ చదువుతూ ఉంటే ఒకళ్ళు నన్ను అడిగారు, ఇవన్నీ నువ్వే చెప్తున్నావా అన్నారు. నేనే చెప్తున్నానన్న. ఇవన్నీ నువ్వు చేసావు గుర్తుందా అన్నారు. నిజంగా నేను చేశా. నిజంగా అందరూ చేసి వచ్చిన వాళ్ళే. ఈరోజు కొంతమంది నా చిన్ని చెప్తున్నాడు కదా, ఈయన ఈ విశ్వాసిగా ఉన్నప్పుడు ఎన్ని చేశాడో తెలుసా? నిజంగానే కొంతమంది అంటే పరిపక్వతలోకి రావడానికి కొంత టైం అనేది పడుతూ ఉంది. అంటే ఈరోజు బోధించే ఒక ప్రక్రియలలో నేను కూడా పరిపక్వత, పరిపూర్ణత చెందుతున్నా. అలా అని నేనేమి గొప్ప నీతిమంతుడినేమీ కాదు. అలా అని కూర్చున్న వాళ్ళందరిలో కూడా అందరూ గొప్ప నీతిమంతులు కాకపోవచ్చు. ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను నీతిమంతులను రాలేదు. ఎవరిని పిలవచ్చాడు? ఆయన పాపులను పిలవచ్చాడు. అంటే ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా పాపములో నుంచి ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం? నీతిలోకి వెళ్ళాలనే. ఒక్కోసారి అంటారు, వాళ్ళు అలాంటి వాళ్ళు చూసావా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు చూసావా, ప్రార్థన. ఇవన్నీ అనవసరం మాటలు, ఇవన్నీ అనవసరమైన చర్చలు. కుటుంబాలలో 100 ఉంటాయి, సమాజంలో 100 ఉంటాయి. వాటి గురించి మనం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని ఏలివెత్తి చూపించకూడదు. మనం ఎప్పుడు కూడా ఒకరిని నిందించకూడదు. మనం ఎప్పుడు కూడా ఒకరిని దూషించకూడదు వాళ్ళ జీవితాన్ని బట్టి. ఏమో దేవుడు అలాంటి పరిస్థితి ఆయనకి ఎందుకు ఇచ్చాడో. యోబుని ఆయన యొక్క జీవితంలో మీరు యోబు భార్య గురించి చెప్పారు, కానీ యోబు స్నేహితులు, యోబు భార్య దూషించి వెళ్ళిపోయింది మహాతల్లి, ఒకసారే అంది. కానీ వాళ్ళ స్నేహితులు ఒక్కోసారి కొంతమంది దోషం ఒకసారి తిట్టి వెళ్ళిపోతే జీవితాంతం ఆ తిట్టేగా ఉండేది, మరలా వచ్చి ఇంకోసారి తిడతారు. ఎన్నిసార్లు తిట్టించుకున్నావు? మనకైనా సిగ్గు ఉండాలి, వాళ్ళకైనా సిగ్గు ఉండాలి. ఒకసారి తిట్టావుగా, విన్నాను కదా నేను, మరలా ఎందుకు తిట్టడం? అదే తిట్టు, అదే బూతు, అదే దోషణ.
అయితే ఈ యొక్క యోబు స్నేహితులు ఏం చేశారంటే యోబుని పదే పదే నువ్వు భక్తిపరుడు ఏం కాదులే, నువ్వు ఏం పాపం చేసావు, నీకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, దేవుడు నీకేమీ కూడా చేయడే అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎదుటివాడికి ఉన్న లోపాన్ని బట్టి, ఎదుటివాడికి ఉన్న నష్టాన్ని బట్టి, ఎదుటివాడి కుటుంబంలో జరుగుతున్న కలహాలను బట్టి, ఎదుటివాడిలో ఉన్న సమస్యలను బట్టి మనం ఎప్పుడు ఎవరిని నిందించకూడదు. ఒకవేళ మనం నిందించాము అంటే ఎదుటివాడిని మనం ఏం చేస్తున్నట్టే, దూషణ చేస్తున్నట్లే అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ దూషణ అంటే సత్యాన్ని తెలుసు, పరిసేలు శాస్త్రులు కళ్ళ ముందు చూస్తున్నారు, దెయ్యం పోగొట్టారు, చూశారు, గుర్తించారు. దెయ్యం పోగొట్టుకున్నాడు కూడా ఏమంటున్నాడు, నాలో దెయ్యం పోయింది, సరిగా ఉన్నాడు. కానీ ఆ పరిశుద్ధమైన కార్యక్రమాన్ని ఈ పరిసేలు ఎలా మార్చారంటే, ఇది పరిశుద్ధమైన కార్యక్రమము కాదు, ఇదే కార్యక్రమం అంటే దెయ్యాల కార్యక్రమం అన్నారు. ఈరోజు చాలామంది కూడా కొన్ని సంఘాలను ఏమంటారంటే, ఇది క్రీస్తు సంఘం కాదు, ఈ సేవకుడు మంచి సేవకుడు కాదు, వాళ్ళలో ఈ లోపాలు ఉన్నాయి, ఇదిగో ఈ సంఘం మంచిది కాదు, ఆ సంఘం మంచిది కాదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రైస్తవ్యం ఏం చెప్తుంది అంటే, మనం ఎప్పుడు ఎవరిని దూషించకూడదు, ఏ కార్యక్రమాలను మనం ఏం చేయకూడదంటే నిందించకూడదు. ఒకవేళ కార్యక్రమంలో లోపం ఉందనుకోండి, దానికి సమాధానం ఎవరు చెప్పాలా? ఇప్పుడు మా ఇంటికి సున్నం కరిగిపోయి నాచు పట్టింది అనుకో, రేపు పెయింట్ ఎవరు వేసుకోవాలా? మీరు వేస్తారా? మీ డబ్బులు ఇస్తారా? అలాగే మా కొంపలో ఏదో గొడవ అయిందని అనుకుందాం, మీరెందుకు మాట్లాడుకోవాలి, మీరెందుకు చర్చించుకోవాలి? మీరేమైనా రూపాయి ఇస్తారా? మీరేమైనా సమాధాన పరుస్తారా? రేపు పాడి మీద ఒక తాడు కూడా మీరు వేయరు. నిజమా అబద్ధమా? పాడి మీద ఒక తాడు కూడా వేయరు, కానీ అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, మనము ఎవరిని కూడా ఎలాంటి విషయంలో నిందించకూడదు, అలాగే ఎవరిని కూడా మనం ఏం చేయకూడదంట, దూషించకూడదు. అయితే ఇలాగా నిందించడము, దూషించడము అనే ఒక కార్యక్రమంలో అపోస్తుల కార్యము 5వ అధ్యాయం, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. ఇలా దూషించే వాళ్ళు ఉన్నారు, ఇలాగా దుఃఖపరిచే వాళ్ళు కూడా ఈ సమాజంలో, దేవుణ్ణి దుఃఖపరిచే వాళ్ళు, దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు. 3వ వచనం, అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వేళలో కొంత దాచుకుని, అంటే ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఈ భార్యాభర్తలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఆ బర్నబా ఆస్తంతా అమ్మి ఎవరి పాదాల దగ్గర పెట్టాడంట. ఈరోజు చాలామంది అంటుంటారు, ఏంటి మా డబ్బులన్నీ మీకు ఇవ్వాలంటే, మీరు మాకేం ఇవ్వట్లా, ఎవరికి ఇస్తున్నారు? మీరు మాకు ఇస్తున్నారంటే మీరు అజ్ఞానులే. మీరు ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. మరి దేవునికి ఇచ్చేటప్పుడు ఎంత శ్రేష్టమైన విధముగా దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ విధంగా మనము ఇవ్వాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది, ఈ బరువు మోయడం మా మీదే ఉంది కాబట్టి ఒక్కొక్క నెల ఒక్కొక్క కుటుంబాన్ని కానుకలు లెక్క వేయమందాం అని అనిపిస్తుంది. అప్పుడు ఎందుకు అంటే, ఆ కాగితాలకున్న చిల్లులు, ఆ కాగితాలకున్న కాలిన మచ్చలు, ఆ కాగితాలకున్న చీర కుచ్చులు, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే అమ్మారు. అమ్మిన తర్వాత వచ్చిన వెల చూసి వీళ్ళు కళ్ళు చెదిరాయి. ఒక్కోసారి అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల శక్తివంతుడు దేవుడు కదా. అయితే అమ్మితే తక్కువ వచ్చింది అనుకున్నారు, అమ్మగానే ఎంత వచ్చేసింది? ఎక్కువ వచ్చేసింది. అయితే వచ్చిన దానిని బట్టి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకును సాతాను నీ హృదయమును ప్రేరేపించు. మనము దేవుడు దుఃఖపడే విధంగా ప్రవర్తించిన, ఇతర సహోదరులను మనము దూషించిన, వేలెత్తి చూపించిన, నీ హృదయంలో ఎవరున్నారంట? అసలు ఎవరు చెప్పక్కర్లా, నీ హృదయంలో ఎవరున్నారంట? సాతాను. ఒకవేళ ఆ మాట నేనంటే నీకు కోపం వచ్చిద్దేమో, నీకు అలుగుడు వచ్చిద్దేమో. నేను అంటున్నాను ఇప్పుడే మారు, పైకి వెళ్ళాక ఆయన అన్నాడు అనుకో, మారడానికి అవకాశం లేదు. అయితే అప్పుడు చెప్తున్నాడు, అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే,
అననీయ సపీరా ఈ కుటుంబము దేవుడికి ఇస్తానన్నది ఇవ్వకుండా, వారు ఇవ్వకపోగా ఏమాడారంటే అబద్ధాలు ఆడారు. ఇలా అబద్ధం ఆడడాన్ని బట్టి ఎవరు బాగా దుఃఖపడ్డారంటే, ఎవరిని మోసం చేయాలనుకున్నారంటే వీళ్ళు. మనుషులను అయితే బురిడి కొట్టించవచ్చు, మాటలు మార్చచ్చు. దేవుణ్ణి కూడా బురిడి కొట్టిగలమా? కొట్టేయలేం. అయితే దేవుణ్ణి బురిడి కొట్టించావు, కానీ నీకు అర్థం కాని విషయం ఏంటే, దేవుడు బురిడి పడడు. దేవుడు బురిడి పడ్డు కాబట్టి నువ్వు నేల మీద పడు అనగానే వాళ్ళు ఇరువురు కూడా ఏమైపోయారో తెలుసా? అబద్ధం ఆడిన వాడు చనిపోయాడు, ఆ అబద్ధాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చనిపోయారు. ఈరోజు నిజంగా చాలామంది దైవికమైన కార్యక్రమాలను ఎవరైతే అవమానపరుస్తారో, దైవికమైన కార్యక్రమాలలో ఎవరైతే చెడు మాటలు మాట్లాడతారో, దైవికమైన కార్యక్రమాలలో చెడు స్వభావాలుగా నడుచుకుంటారో, మన అందరము కూడా ఎవరిని అవమానించినట్లు అంటే దేవుణ్ణి అవమానించినట్లే, దేవుణ్ణి దుఃఖపరిచినట్లే. కాబట్టి మనం ఎవరిని తిట్టద్దు, మనం ఎవరి మీద కోపపడవద్దు, మనలో ఏ అల్లరి కూడా వద్దు. ఒకవేళ ఆ స్వభావాలు నీలో ఉండుండొచ్చు, ఈరోజు నాలో నీలో ఉండుండొచ్చు, కానీ ఈరోజు నుంచే నా ప్రవర్తన మనం ఏం చేసుకోవాలంట? మార్చుకోవాలని ప్రయత్నం చేద్దాం. మార్చుకోవాలనే ప్రయత్నం. ఒక్క అడుగు ముందుకు వేస్తే 1000 అడుగులు ఆయన నడిపిస్తాడు. దావీదు వేసింది ఎన్నో అడుగులు కాదు, ఒక్క అడుగే. తన హృదయంలో ఏమనుకున్నాడు? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత. అదేంటి, చుట్టూ ఉన్న జనాలందరూ భయపడుతున్నారు, దావీదు మాత్రం ఒక్కడుగు ముందుకేసాడు. అప్పుడు మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. దావీదేమో ఒక్కడిగే ఎదరగేశాడు, ఇశ్రాయేలీలందరూ ఒక్కడుగు, వాళ్ళందరికీ తేడా ఒక్కడిగే. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక్కడుగు వెనక్కేస్తున్నావా, ఒక్కడుగు ముందుకేస్తున్నావా? ముందుకేస్తే గెలుపు దాకా ఆయన నడిపిస్తాడు, వెనక్కేస్తే ఓటమి దాకా ఎవరు నడిపిస్తారో తెలుసా? సాతాను నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ సందర్భంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు మరి నిజాన్ని తెలిసి, ఈరోజు దీనిని ఇంకా మీకు అర్థవంతంగా ఇంకో విషయాన్ని చెప్తా. ఏంటి ఆ విషయం అంటే, క్రైస్తవ్యము తరువాత మనము కూడా అననీయ సపీరాల వలె బాప్తీసం తీసుకున్నప్పుడు, ఇక్కడ బ్రతుకుతున్న నేను నా కొరకు కాదు, కానీ నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను అని ఎప్పుడు చెప్తాం? బాప్తీసంలో చెప్తాం. అననీయ సపీరాలు మన మీద వాలి, సాతాను మనల్ని ప్రేరేపించి, మునిగిన తర్వాత మునిగిన రోజే దేవుడి కొరకు బ్రతుకుతాం. అసలు మునిగిన నిమిషమే దేవుడిది, మిగతా అన్ని నిమిషాలు మనదే. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మనం ఎలా బ్రతుకుతామంటే మనకు నచ్చినట్లుగా బ్రతుకుతాం. ఇప్పుడు ఈ జీవితాన్ని ఎవరికి ఇద్దామని సిద్ధపడ్డాం? బాప్తీస విషయంలో దేవునికి ఇస్తాం. కానీ బయటకు వచ్చిన తర్వాత మరలా మన జీవితం ఎవరి చేతిలో పెట్టాం? దేవుని చేతిలో పెట్టాం. మన జీవితాన్ని ఎవరి చేతిలోనే ఉంచుకుంటాం? దీనిని మనం ప్యారలల్గా చూడండి. మనలో కూడా ఎవరున్నారు ఇప్పుడు? అననీయ సపీరాలు పూర్తిగా ధనాన్ని ఇవ్వకుండా ఎలా ఉన్నారో, నీవు కూడా బాప్తీసము పొందిన తర్వాత, వాక్యము వినిన తర్వాత, వాక్యాన్ని బోధించిన నేను కూడా, మనము ఏదైతే బోధింపబడిందో, ఏదైతే విన్నామో, ఏదైతే ఒప్పుకోలు జరిగిందో దానికి మనము పూర్తిగా విధేయులుగా లేం. మనలో పూర్తి విధేయత లేకపోతే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరినండి? ఈరోజు చాలామంది బాప్తీసం తీసుకుని కూడా ప్రార్థనకి రాకుండా ఏదో గొప్పవారిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో విఐపీల, మాకు కూడా సండే స్కూల్లో విఐపీ అని అనేవాళ్ళు. విఐపీ అంటే ఏంటంటే లేట్ కమ్మర్స్ వచ్చి వాళ్ళు మొన్న కూడా ఒక పోస్ట్ పెట్టారు. పోస్ట్లో ఏముంది అంటే, ఒక అబద్ధ క్రైస్తవుడు ఎలాంటి వాడంటే వస్తాడంట, వింటాడంట, కానీ దాని ప్రకారంగా చేయడంట. వాడి దగ్గర డబ్బులు ఉంటాయంట, కానీ వాడు కానుకలు ఇవ్వడంట. వాడి దగ్గర బలం ఉండిద్దంట, వాడికి మాత్రం పని చేయడంట. ఈరోజు అటువంటి క్రైస్తవులని దేవుడు కోరుకోవట్లేదు. అలాంటి వారిని బట్టి దేవుడు ఏమవుతున్నాడంటే దుఃఖపరచు. ఈరోజు నీకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, అననీయ సపీరాల గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం, కానీ మన జీవితంలో అననీయ సపీరాల కన్నా దేవుణ్ణి మరింతగా కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో మనం కూడా ఏం చేస్తున్నాము అంటే, చాలామంది దేవునిని దూషించే ప్రక్రియ చేస్తున్నాం, కానీ అది మనకు తెలియదు. మనకు తెలియకుండానే జరిగిపోతుంది.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనకు తెలియకుండానే పాపాన్ని మనము చాలా ధారాళంగా చేస్తున్నాం. ఏంటంటే దేవునికి నీ పూర్తి హృదయాన్ని ఇవ్వడం లేదు, నీ పూర్తి సమయాన్ని ఇవ్వడం లేదు, నీ పూర్తి కష్టాన్ని ఇవ్వడం లేదు. ఇవ్వకపోగా వచ్చి చాలా నిండుగా పౌడర్ కొట్టుకుని, చాలా చక్కగా జడ అల్లుకొని, చాలా చక్కగా ఒక మంచి కుర్చీలో కూర్చుని మనం దర్జాగా వాక్యం వింటే ఏమనుకుంటున్నాం తెలుసా? నేను నిజమైన క్రైస్తవున్నాను అనుకుంటున్నాం. కానీ మనం ఎవరిని మోసం చేస్తున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనం దేవుణ్ణి కూడా మోసం చేస్తాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడు కూడా మనము ఎవరిని దూషణ చేయకూడదు. తర్వాత 3వ పాయింట్ చెప్పండి. అక్కడ 3వ పాయింట్ ఏముంది? ఆయన మనం ఏం చేయకూడదంటండి? అవమానించకూడదు అని తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలామంది ఇరుగు పొరుగు వారిని అవమానిస్తూ ఉంటారు. చాలా చిన్న సున్నితమైన మాటల చేత కూడా అవమానిస్తూ ఉంటారు. ఒక్కోసారి పెన్నినా తెలుసా మీకు? పెన్నిన హన్నా యొక్క ఏమంటారు తోటికోళ్ళ సవితి. అయితే ఈ పెన్నిన ఏమంటుందంటే, నీకు పిల్లలు లేరు కదా, నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి నీకు అవకాశమే లేదు. నిజంగా ఒక్కోసారి కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, ఎదుటివాడి దగ్గర ఏదైతే లేదో ఆ మాటలే పదే పదే మాట్లాడి గుచ్చి ఎదుటి వాళ్ళ కుటుంబంలో జరిగే లోపాలని గుచ్చి వాళ్ళని బాధపరుస్తూ ఉంటారు. నిజమేంటో తెలుసా? నువ్వు బాధపరిచేది వాళ్ళని కాదు. ఎవరిని బాధపరుస్తున్నావు? నువ్వు మనుషుల్ని అవమానిస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎవరిని అవమానిస్తున్నావంట? దేవునిని అవమానిస్తున్నావు. ఇప్పటిదాకా 2 విషయాలు నేర్చుకున్నాం. ఆయన దుఃఖపడతాడు, ఆయన్ని మనం దుఃఖపెట్టవచ్చు, ఆయనను మనము దూషించవచ్చు, ఆయనను మనము అవమానించవచ్చు. అంటే మనం చేయొచ్చు, ఆయన్ని మనం అవమానించవచ్చు. అయితే ఆయన ఏ సందర్భంలో అవమాన పాలవుతాడంటే చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. పురుషులు చదువుతారా? ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుచున్న సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఈ వాక్యాన్ని మీరు ఇళ్ళకి వెళ్ళి దీనిని కాపీ చేసుకుని, దీన్ని అండర్లైన్ చేసుకుని ఇళ్ళకి వెళ్ళి ఒకసారి చదవండి. అక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? ఎవరైతే బాప్తిస్మం పొంది దానిని యోగ్యమైన రీతిగా తీసుకోరో, దేనిని? ఆ ద్రాక్షారసమును, ఆ రొట్టెను. ఎవరైతే ఒక్కోసారి చాలామంది ఇక్కడ ఒప్పుకోలు చేసుకుంటారు, ఇక్కడ నిబంధన చేసుకుంటారు దేవునితో మేము ఉంటామని, కానీ వాళ్ళు ఎక్కడ ఉండరు, సంఘంలో ఉండరు. కానీ ఎవరైతే సంఘములో ఉండరో, ఎవరైతే సంఘానికి వచ్చి సరైన రీతిగా ఆ రొట్టెను, ఆ ద్రాక్షారసమును తీసుకోరో, ఎవరైతే అసలు ఆ క్రమములో పాలు పంచుకోరో, ఎవరైతే ఆ కార్యక్రమంలో నిర్లక్ష్యమైన వైఖరితో ఉంటారో, ఎవరైతే అక్కడికి వచ్చి వాళ్ళ సమయాన్ని, వాళ్ళ మనసును దేవునికి పూర్తిగా కాకుండా వాళ్ళ మనసు ఎక్కడో పెడతారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరిని అవమానపరిచినట్లంటే దేవుని యొక్క ఆత్మను లేదా పరిశుద్ధ ఆత్మను. కాబట్టి ప్రార్థనకు వచ్చినప్పుడు అటెన్షన్గా ఉండాలి, చాలా శ్రద్ధగా ఉండాలి, చాలా భక్తిగా ఉండాలి, చాలా క్రమంగా ఉండాలి. మనము అలా క్రమంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఒకవేళ నువ్వు ప్రార్థనకి క్రమంగా రాకపోయినా, ఒకవేళ సమయము లోపు ప్రార్థనలో ఉండకపోయినా, తప్పు ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేస్తామా? 3 సార్లు చేస్తామా? చేయం కదా. కానీ అదే తప్పును పదే పదే నువ్వు చేసుకుంటూ వెళుతున్నావు అంటే నువ్వు దేనిని అపవిత్రపరిచినట్లు అంటే అక్కడ ఆత్మను తిరస్కరించిన వాడు. ఎవరిని తిరస్కరించావంట? ఒక్కోసారి కొంతమంది పెరుగు తినరు తెలుసా, ఒక్కోసారి కొంతమంది చికెన్ తినరు తెలుసా, ఒక్కోసారి కొన్ని ఆహారాలు నాకు వద్దు అంటారు, కొంతమంది షుగర్ ఉన్నా కూడా తింటానని ఆశపడుతుంటారు, కొంతమంది స్వీట్ కూడా తిన్నంటారు, కొంతమంది తిన్నంటారు. తినకపోతే లాభం వచ్చింది, ఒక్కోసారి నష్టం కూడా వచ్చింది వద్దు అంటే. కానీ నువ్వు ఆత్మను వద్దు అన్నావంటే, ఆత్మను తిరస్కరించావంటే నువ్వు చాలా నష్టపోతావు. పెరుగును నష్టపోతే నీకు ఒంటికి చలవే రాకపోవచ్చేమో, అంతేనా?
కానీ ఒకవేళ మాంసాన్ని నువ్వు తిన్నంటే నువ్వు బలాన్ని నష్టపోవచ్చేమో. కానీ నువ్వు ఆత్మను వద్దంటున్నావంటే, ఆత్మను తిరస్కరిస్తున్నావంటే నీ జీవితము ఇప్పుడు యుగమందును రాబో యుగమందును నీకేమైద్దంటే శిక్షకు పాత్రుడివి అయిపోతావు. కానీ ఇది మనకు అర్థం కాక మన అల్లరితో కూడిన ప్రవర్తనను బట్టి, మనకున్న అరాకొర జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ రొట్టె ద్రాక్ష రసమును తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నాం. కొంతమంది అందుకే ఏం చేస్తారంటే, నేను ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చినా రాకపోయినా రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటా బ్రదర్ అంటారు. అలా తీసుకోవడము క్రమ పద్ధతి కాదు. ఎవరైతే మొదటి ఆరాధన నుంచి చివరి ఆరాధన దాకా ఉంటారో వాళ్ళు మాత్రమే సంపూర్ణమైన ఆరాధన చేసిన. అది మీరు చెప్తున్నారు బ్రదర్, బైబిల్లో ఎక్కడుంది అసలు? ఉందా? బైబిల్లో ఉందా? దేవుడు ఎప్పుడు కూడా ఆయన అసంపూర్ణాన్ని కోరుకోడు. ఆయన ఎప్పుడు ఏం కోరుకుంటాడు? పరిపూర్ణాన్ని కోరుకుంటాడు. అది మీరు ఎలా చెప్పగలరు? ఆయన వాక్యం ఒకటి ఉంటుంది, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ, లేదా నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవింపవలనదే. అది మొదటియు ప్రథమమైనది. ఈరోజు నిజముగా సేవించే దగ్గరే పూర్ణమైన వ్యక్తిత్వము నీకు లేకపోతే, ఈరోజు ఒకవేళ ఉదయము పూర్ణంగా మనం స్తుతించలేకపోయాం, అనుకోకుండా ఆలస్యమైంది, అనుకోకుండా నిద్రపోయాము, అనుకోకుండా మనసు వాక్యము మీద నిలపలేకపోయాం, అయితే సాయంత్రం ఆరాధనకి రా. ఈరోజు కొంతమంది సినిమా యొక్క అభిమానులు ఉంటారు. ఒక్కోసారి డే 1 వెళ్ళినప్పుడు సరిగా అర్థం కాదు, తర్వాత ఏం చేస్తారో తెలుసా? నూన్ షో అయిపోయిన తర్వాత ఇంకేం షో ఉంటుంది? మ్యాట్నిక్ కాదు, ఫస్ట్ షోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు చాలామంది అర్థం కాకపోతే, పరిపూర్ణంగా గ్రహించకపోతే రెండోసారి సినిమా ఎలా చూస్తామో ఈరోజు దైవికమైన కార్యక్రమంలో కూడా సరైన విధంగా మనం పాల్గొనాలా మనకు అర్థమైంది. నీకు అర్థం కాలేదా? నేను పరిపూర్ణంగా హాజరయ్యానో లేదో నీకు అర్థం కాలేదా? నీకు అర్థం కాలేదంటే ఒకటి నువ్వు చిన్నపిల్లోడు అయి ఉండాలి, లేదా పెద్దవాడై ఉన్నప్పటికీ కూడా మతిస్థిమితము లేనివాడు అయి ఉండాలి. ఒకవేళ మొన్న కూడా ఒక అతను, మీకు బాగా అర్థం అవడానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక చర్చి కొనాలని ఒక పాస్టర్ గారిని డబ్బులు అడిగాడు. అడిగితే ఈ పాస్టర్ గారి దగ్గర కూడా లేకపోతే ఈ పాస్టర్ గారు అప్పు చేసి చర్చికి కదా అని ఈయన అప్పు చేసి ఈయనకు అప్పు ఇచ్చాడు. అప్పిస్తే మధ్యవర్తులుగా మేము వెళ్తే ఇంట్లో అందరికీ చెప్పారా మీరు అని అన్నా. నేనేం చిన్నపిల్లన్నా, నాకు మీరు చెప్తారా అని ఆయన అలిగాడు. ఈరోజు కొంతమంది నిజం మాట్లాడితే అలుగుతారు, నిజం చెప్తే కోపపడతారు. అంతేనా? మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్లుగా ఉండాలి. అప్పుడు వాళ్ళకి చాలా ఆనందం. ఏంటి ఇది ఇలా ఉంది? ఒక్కోసారి ఏంటండి దీని మీద ఎవరు బరువు పెట్టారు, ఇలా పాడైపోయింది, ఏంటండి ఇది ఎవరు సరిగా ఓడలేదు, నేను కాకపోతే ఇంకెవరు అడుగుతారు? ఇదంతా సరి చూసుకో అంటే నేనేమంటున్నానంటే, మనము నిజమే మాట్లాడాలి. ఆ నిజం మనకు వినపడినప్పుడు ఆన్సర్ చెప్పాలి, కానీ మన మనసులో ఏం చేసుకోకూడదంట, నచ్చుకోకూడదు. అయితే ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హెబ్రీల పత్రిక 10వ అధ్యాయంలో నిన్ను రక్షించిన నిబంధన రక్తము ఎవరిదంటే యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు శరీరం. దానికి సాదృశ్యంగా భూమి మీద నువ్వేం తీసుకుంటున్నావంట? ఈ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకున్నాం. ఒకవేళ దీనిని సరైన యోగ్యమైన రీతిగా నువ్వు తీసుకోకపోతే, బాగా గుర్తుపెట్టుకోండి, బాగా మనసులో పెట్టుకోండి, బాగా బలంగా వినండి. నువ్వు ఎవరిని అక్కడ చెప్తున్నాడు, అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయనను పాదములతో త్రొక్కి. ఈరోజు నిజంగా ప్రార్థనలో కొంతమంది నిలబడే దగ్గర నుంచి, కూర్చునే దగ్గర నుంచి చాలా నిర్లక్ష్యంగా ఉంటుంటారు, చాలా కేర్లెస్గా ఉంటూ ఉంటారు. ఒక్కోసారి అలాంటి వాళ్ళు చూస్తుంటే కడుపు మండిపోతూ ఉంటుంది. కడుపు మండిపోయినోడు కూడా రెక్లెస్గానే ఉంటాడు. అసలు ఆయన్ని ఎందుకు చూడాలి? మనం ఎవరిని చూడడానికి వచ్చాం అసలు? కొంతమంది కంప్లైంట్ ఇస్తుంటారు, ఏంటి బ్రదరు వాళ్ళు అలా చేస్తున్నారు, మీరేం మనకి వాళ్ళని చూసే పని కాదు. సంఘానికి వచ్చి మనం ఎవరిని చూడాలా? ఇంకొక సియోను పాటలో ఒక పాట ఉంటుంది, అరే బాబు నువ్వు ఐగుప్తును చూడక నీ ప్రయాణము చేరబోయే కానానును చూడు అంటాడు. అలాగే సంఘానికి వచ్చిన మనము సంఘాన్ని చూడొద్దు, సంఘంలో ఉన్న వ్యక్తుల లోపాలను చూడొద్దు. సంఘానికి వచ్చిన నీవు ఎవరిని చూడాలి? పరలోకం చూడాలా. పరలోకం అనే పాటని మనం విన్నాం కదా. పరలోకాన్ని చూడాలా. నువ్వు ఏమని ఫీల్ అవ్వాలి అంటే, నేను ఇప్పుడు పరలోకంలో ఉన్నాను, నేను నా దేవుని సన్నిధానంలో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని నామాన్ని నేను మహిమపరచడానికి దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు. నిజంగా ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. నువ్వు ఆరోగ్యం బాగున్నప్పుడు ఎన్నైనా గొంతెత్తి గట్టిగా ఒక పాట పాడావా?
ఒక్కోసారి ప్రార్థన చేయమని అంటూ ఉంటారు, చురుక్కుమని తగిలిద్ది నాకు. అసలు ఆరోగ్యం బాగున్నప్పుడు ఒక పాట పాడావా? బైబిల్ తీసావా? మీ వాక్యం అంతా చెప్పిన తర్వాత పక్కన వాళ్ళకి ఇస్తారు తీయండి అని. అంటే ఇంతకాలమైనా నీకు బైబిల్ తీయడం రాలా అంటే ఇప్పుడు నీకేంటి? అసలు నువ్వు విశ్వాసంలో ఉన్నావా? బైబిలే తీయడం రాని నీవు బైబిలే చదవడం అంటే, నేను చదువు లేని వారిని విమర్శించడం లేదు, కానీ నేను మా ఇంటి వెనక ఒక ఆమె ఉంది, 35 ఏళ్ళు ఉంటాయి, ఆమెకి చదువే లేదు, పల్లెటూరు భీమవరం నుంచి వచ్చింది. బైబిల్ చదవాలని వాళ్ళు మా దగ్గర నేర్చుకుని చదివింది. అంటే దేవుణ్ణి ఎతకడంలో ఆమె సిద్ధపడి, ఈరోజు తెలుగు వచ్చి కూడా బైబిల్ చదవని వాళ్ళు ఉన్నారు. తెలుగు వచ్చి కూడా బైబిల్, ఇది ఎంత బరువు ఉంటుందండి బైబిల్? ఎన్ని గ్రాముల బరువు ఇది? నాకు అనిపిస్తూ ఉంటుంది, టీవీ వేసినా కూడా చూడండి అంటే నిద్రపోతూ ఉంటారు. రేపు ఏం చేయాలంటే ఒక 50 బైబిళ్ళు కొని ఇక్కడ పెట్టి, ఇదిగోండి ఒక్కొక్కరి పేర్లు నేనే రాస్తా, ఎలాగో మీరు మోయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుందిగా. నిజంగా బైబిల్ పాటల పుస్తకం కూడా మోయలేని క్రైస్తవ్యంలో మనం ఉన్నాము అంటే నిజంగా అది ఎంత దిక్కుమాలన, ఎంత దౌర్భాగ్య, ఎంత అవమానపడే క్రైస్తవ్యం అండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు సంఘాన్ని అవమానించిన, రొట్టె ద్రాక్ష రసాన్ని అయోగ్యంగా తీసుకున్నా. నిజంగా ఇక్కడ ఒక పండు ముసలామె వెళ్ళింది, నాకు తెలిసి 80 ఏళ్ళు ఉంటాయి, ఆమెకు చదువు ఏం రాదు, కానీ ఆమె చేతిలో ఏముండిద్దో తెలుసా? బైబిల్. మీరు చూసారా? అది వెళ్తూ ఆమె నాకు ఒకటి నమస్కారం పడే, వందనాలయ్యా అంటది. అంటే ఈరోజు ఆమె ఏమి చెప్తుందంటే, ఈ వయసులో నేను దేవుని వాక్యమును పట్టుకుని వాక్యం వినడానికి వెళుతున్నా అని చెప్తుంది నలుగురికి. ఈరోజు నీ చేతుల్లో ఉన్న బైబిల్ నువ్వు చదువు రాకపోయినా పర్లే, నువ్వు పట్టుకుంటే నలుగురికి ఏమర్థమైందంటే నువ్వు క్రైస్తవుడు అని, నువ్వు చర్చికి వెళ్తున్నావు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకవేళ నువ్వు బైబిల్ని అవమానించిన, కీర్తనలు పాడకపోయినా, నిబంధన రక్తంలో సరైన విధంగా పాలు పంచుకోకపోయినా, నువ్వు యేసుక్రీస్తుని యోగ్యుడిగా ఎంచవలసిన నీవే ఆయన ఎక్కడితో తొక్కుతున్నావంట? నిజంగా ఈ మాట మీకు అర్థమైందా? పాదాలతో తొక్కడం అంటే ఏంటి? ఒక్కోసారి కొంతమంది కాళ్ళు తగిలితేనే వెంటనే ఏం చేస్తాం మనం? అసలు దాంట్లో ఏం శక్తి లేదు, కానీ ఏమంటాం? 3, 4 పెడుతూ ఉంటాం. ఒకరిని పాదాలను టచ్ అయితేనే అంత అవమానించామని ఫీల్ అవుతాం కదా. నువ్వు మాటలతో దాడి చేస్తున్నావే జనాల మీద, నువ్వు నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వకుండా దేవుడిని దూషిస్తున్నావే. నువ్వు యోగ్యమైన రీతిగా రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోకుండా దేవుడిని అవమానపరుస్తున్నావే, ఆయన్ని పాదాలతో తొక్కుతున్నావు. అది నీకు అర్థమవుతుందా? పాదాలతో నువ్వు క్రీస్తుని తొక్కితే దేవుడు వచ్చి నీకు దీవెనలు ఇస్తాడా? నిజంగా నేను చెప్తున్నా, ఒక సహోదరుడికి చెప్పా, చాలా అప్పులు ఇబ్బందులు పడుతున్నాను అన్న. నేను ఒకటే చెప్పా, నువ్వు క్రమంగా ముందు ఆరాధనకి రా అన్న. ఆరాధనకు ఒక 2 వారాలు వచ్చిన తర్వాత ఆయనకి సమస్యలకు ఒక పరిష్కారం దొరికిందంట. ఒక సమస్యకి పరిష్కారం దొరికింది. నిజంగా నువ్వు దేవునిని సరైన విధంగా ఆరాధించగలిగితే అది పవిత్రమైన పని, కాబట్టి నువ్వు పవిత్రుడిగా మారితే దేవుడు నిన్ను బాగా దీవిస్తాడు. కాబట్టి ఇప్పటిదాకా ఎన్ని వచనాలు చదివామంటే, మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచవచ్చు, కానీ దుఃఖపరచవచ్చా? ఆయన మనం దూషించవచ్చా? దూషించకూడదు. ఆయన అవమానించవచ్చా? అవమానము చేయకూడదు. కానీ చాలామంది దుఃఖపరిచే వాళ్ళుగా, దూషించే వాళ్ళుగా, అవమానించే వాళ్ళుగా ఉన్నారు. ఎవరైతే ప్రార్థనలో సరైన విధంగా ఏకీభవించరో, వాళ్ళ ఆలస్యానికి, వాళ్ళ నిర్లక్ష్యానికో, వాళ్ళ అశ్రద్ధకో, వాళ్ళ నిద్రకో, వీటన్నిటిని బట్టి నేను పాపం దయచేసి ఆలస్యంగా వచ్చిన వాళ్ళని, నిద్రించిన వాళ్ళని నేను ఏమనట్లేదు, కానీ దేవుడు మీ మధ్య కొంత దూరమో పెరిగి మీరు దేవుణ్ణి దేంతో తొక్కుతున్నారంట? పాదాలతో తొక్కుతున్నారు. కాబట్టి ఆ పని చేసి మీరు ఆయన ఏం చేయొద్దు? అవమానము చేయవద్దు అని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, మరొక విషయాన్ని చెప్దాం. మరొక విషయం ఏంటంటే, అక్కడ ఏముంది? అబద్ధము ఆడవద్దు. ఈరోజు అవమానించడంలో మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక సందర్భం చెప్తా. దావీదు ఏం చేస్తాడంటే, ఆయన బ్యాడ్ టైంలో నాబాలు దగ్గరికి పంపిస్తాడు. నాబాలు దగ్గరికి సైనికులు వెళ్ళి, దావీదు మేము ఆపదలో ఉన్నాం, మాకు ఏదైనా ఆహారం ఇవ్వండి అంటే, అప్పుడు నాబాలు ఏమంటాడు తెలుసా? అసలు యెషయి ఎవడు, దావీదు ఎవడు, మీరెవరు, ఎందుకు వచ్చారు? అన్నీ తెలిసే ఎవరిని? ఈరోజు నిజంగా మనం కూడా అన్నీ తెలిసే మనం ప్రవర్తిస్తున్నాం. తెలియక ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజం చెప్పండి. మీరు మర్చిపోతారని ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కింద మన వెంకటలక్ష్మి గారు పనిచేస్తున్నారు, తర్వాత దాని రిమైండర్ కింద అపర్ణ పనిచేస్తుంది. టైం మర్చిపోతామేమో అని. అంటే తెలిసే మనం ఏం చేస్తున్నామంట? తప్పు చేస్తాం. కాబట్టి ఇప్పుడే సహోదరులు, నాబాలు తెలిసే తప్పు చేశాడు. తెలిసి తప్పు చేసిన వాడిని ఏమన్నారో తెలుసా? ఏమన్నారు?
తెలిసి తప్పు చేసిన ఏమన్నారు? మూర్ఖుడు అన్నారు. ఈరోజు మనం కూడా తెలిసి చెప్పు చేస్తే మనం కూడా మూర్ఖులమే. ఎవరు చెప్పక్కర్లా, మన మూర్ఖత్వం మనకు తెలుసు. మనం దేవుణ్ణి ఎంత అవమానపరుస్తున్నామో, ఎంత దూషిస్తున్నామో, ఎంత ద్వేషిస్తున్నామో మనకే బాగా తెలుసు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి మనము అలా ఉండకూడదని మీకు దేవుని పేరట, ప్రభువు పేరట ప్రేమపూర్వకంగా విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇంతకీ అబద్ధము అనే దాని గురించి మనము చదివి ఉన్నాం. ఈరోజు మనము కూడా అబద్ధము అంటే ఏంటంటే నిజాన్ని దాయడము కూడా అబద్ధమే, లేని దానితో జీవించడం కూడా అబద్ధమే. ఈరోజు మన ప్రార్థన అబద్ధం అవుతుంది, ఒక్కోసారి మన భక్తి అబద్ధం అవుతుంది, మన జీవితము అబద్ధం అవుతుంది. ఈరోజు బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు నిజమైన భక్తులేనా? నిజమైన వాళ్ళమేనా? కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితాన్ని అబద్ధపు జీవితంగా చేయొద్దు. నిజమైన క్రైస్తవులు అంటే ఏమిటి అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఎంతగానో ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ ప్రార్థన పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు, ఇతరుల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. కష్టాలు వస్తూ ఉంటాయి, రాకుండా ఉంటాయా? వస్తాయి. వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో ముందుకు వెళ్తాం, కానీ మనుషులను మనము దూరం చేసుకోం. కానీ కొంతమంది కపట సహోదరులు ఉంటూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడు ఏమో దాక్కుంటారు, అవసరం లేనప్పుడు నువ్వు నేను ఎంత క్లోజో తెలుసా అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. పని ఉన్నప్పుడు ఏమో దాక్కుంటారు, పని లేనప్పుడు ఏదైనా పని ఉంటే చెప్పండి ఉంటారు. ఈరోజు మేము కూడా ఒక్కోసారి, నేను కార్ మెకానిక్గా పనిచేసేవాడిని 2014లో. మాకు ఇంజన్ దింపే పని ఉండేది. ఇంజన్ దింపే పని ఉన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఈడు భుజాలు నొప్పి వచ్చేస్తాయని అప్పుడు వెంటనే పైన మాకు వేరే మేస్త్రి పిలుస్తున్నాడని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంజిన్ మోయాలంటే చాలా బరువు, అది నలుగురు 4 వైపులు మోస్తే చిన్నపిల్లలం కదా. మేస్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళొళ్ళు ఉంచరు, ఎవరితో ఉంచుతారు? మన ఒళ్ళు ఉంచుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు కూడా అబద్ధమైన జీవితం అంటే ఏంటో తెలుసా? సంఘములో అవసరాలు ఉన్నాయని నీకు తెలిసి కూడా ఆ అవసరానికి నువ్వేమి చేయలేకపోతే నువ్వు కూడా ఏంటో తెలుసా? అబద్ధం. కాబట్టి తెలిసి తప్పు చేయడం కూడా అబద్ధంతోనే సమస్య. చివరిగా ఒక పాయింట్ ఏంటో చెప్పండి. ఆ పాయింట్, ఆయన మనం ఏం చేయొచ్చంట? ఎదిరించవచ్చు, కానీ మనం ఏం చేయకూడదు? ఎదిరించకూడదు. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనానికి మనం వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదువుకుందాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా. మనం దేనికి లోపడట్లేదంట? ముష్కరులారా, మూర్ఖులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని. అంటే నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించాలంటే వాక్యం ముందు ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు చాలామంది వాక్యం వినరు. వినకపోవడం వల్ల ఆ వాక్యం ఎక్కడ తాగట్లా నీకు? ఒక్కోసారి కొంతమంది చూడండి, సీరియల్స్ పెట్టుకుంటూ ఉంటారు, ఎవరు పిలిచినా పలకరు, దాంట్లో ఏమైపోతారు? లీలమైపోతూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏంటి ఏడుస్తున్నారు? వాళ్ళ కొడుకు గుర్తొచ్చారా? వాళ్ళ అమ్మాయి గుర్తొచ్చిందా? వాళ్ళ అబ్బాయి మనవలు గుర్తొచ్చారంటే అవేం గుర్తురాలా. అక్కడ జరుగుతున్న ద్రోహం ఎక్కడ? బతుకులో జరుగుతున్న ద్రోహం గురించి బాధే లేదు, బతుకులో మనం చేస్తున్న ద్రోహం గురించి బాధే లేదు. ఎక్కడ జరుగుతున్న ద్రోహం అంతా బాధ అంతా సీరియల్లో జరుగుతున్నా. అంటే మన హృదయాల్లో క్షుణ్ణంగా వింటే బాధపడతాం, మారుతాం. మనం ఎందుకు మారడం లేదంటే వాక్యాన్ని మనం ఎలా వినట్లా? క్షుణ్ణంగా వినట్లా. దాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళట్లా? హృదయం దాకా తీసుకెళ్ళట్లా. హృదయం దాకా వెళ్ళాలంటే ముందు ఏది బాగా పని చేయాలా? నిజంగా చెవులు ఉన్నాయి కానీ దీనికి మనం పని చెప్పట్లా. దేనికి పని చెప్పట్లా? వాక్యం వినడానికి పని చెప్పట్ల. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు. నీకు చెవులోకి వెళితేనే ఈ వాక్యము హృదయంలోకి వెళుతుంది. నువ్వు చెవులోకి వెళ్ళాలంటే, హృదయంలోకి వెళ్ళాలంటే నువ్వు క్రమంగా వచ్చి నువ్వు కూర్చోగలగాల, ఒక మంచి స్థానంలో కూర్చోగలగాల. నిజంగా నేను సేవ ప్రారంభించిన కొత్తలో నేను ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే కుర్చీలు కొనాల. ముందు ఏం చేయాలా? డబ్బులు ఏం లేవు ముందు, కానీ కుర్చీలు కొనాలి. ఎందుకంటే అందరూ వయసు రీత్యా పెరిగిపోతూ ఉన్నారు, కింద కూర్చోలేకపోతున్నాం, అర్థమైపోతుంది. రాగానే కొన్నాం. ఈ తర్వాత ఇరుకైపోతుంది, విశాలపరచాలనిపిస్తుంది. ఇంతకీ మొన్న అడిగా ఒక ఇంజనీర్ని, మనం డూప్లెక్స్ కడితే ఎలా ఉంటుందండి అని. ఎలాగో పొడుగు ఎడల్పు అవడానికి అవకాశం లేదేమో, డూప్లెక్స్ కడదాము ఎలా ఉంటుంది, పైనుంచి వాక్యం చెప్తాను, కింద నుంచి వాక్యం వింటారని.
భవిష్యత్తులో దేవుని చిత్తం అయితే ఏసీ కొంటానో లేదో నాకు తెలియదు, ఏం కొంటాలేండి, అది కూడా డూప్లెస్ కూడా కడదాం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మంచి స్థలం ఉండాలా, మంచిగా కూర్చోవాలా, మంచిగా వినాలా, మంచిగా గ్రహించాలా. స్థలము మంచిగా లేకపోయినా మనం వినగలం. సినిమా హాల్లోకి ఫస్ట్ రోజు సినిమా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎలా ఉంటుందో తెలుసా? గందరగోళంగా ఉంటుంది. వెళ్ళకపోయినా మీరు చెప్పగలరు, గందరగోళంగా ఉంటుంది, ఏం అర్థం కాదు. నేను కూడా అంటే నేను వెళ్ళిన టైంలో, ఇప్పుడు వెళ్తున్నారా అని అడగద్దు, నేను వెళ్ళిన టైంలో బయటకు వస్తే ఎలా ఉంది అన్నాడు, నాకు ఏం అర్థం కాలేదన్న. తర్వాత రోజు అది సూపర్ డూపర్ హిట్ అన్నారు. ఏంటి అంత సూపర్ డూపర్ హిట్ అని మళ్ళీ వెళ్ళాను నేను. అంటే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అర్థం కాని సినిమాని కూడా అంత అల్లరి చిల్లరలో కూడా ఎలా వినగలిగావు? బాగా శ్రద్ధగా. పెళ్ళిళ్ళకి వెళ్ళారా ఎప్పుడైనా? మేళ తాళాలు, గందరగోళం. పెళ్ళి ఎలా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది. మొన్న కూడా ఒక సహోదరుడు ప్రార్థన పిలిచాడు. నేను రానండి బయట ప్రార్థనలకి, మా సంఘంలోనే కార్యక్రమాలు పెరిగిపోయాను. ఎంత బాగా జరిగిందో తెలుసా, స్వీట్ ఎంత బాగుందో తెలుసా, 500 కానుక ఇచ్చారు తెలుసా అన్నాడు. ఎందుకు ఇవన్నీ నాకు చెప్తున్నారు అంటే, ఈరోజు కొంతమంది ఏం చేస్తారు అంటే, అక్కడున్న గొప్పదానిని మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే సినిమాలో గొప్ప విషయాలు మనం నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ దేవుడి గొప్ప విషయాలను నువ్వు నేర్చుకోవాలనే హృదయం నీకుంటే, నీకు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా బాగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే హృదయాలతో ఉంటారో వాళ్ళు లోబడతారు. అక్కడ చెప్తుంటాడు, హృదయములయందు నీ చెవులయందు సున్నతి పొందిన వారులారా. సున్నతి అంటే కట్ చేసుకోవడం. అంటే నీ హృదయంలో ఉన్న చెడును కట్ చేసుకో, నీ చెవులో ఉన్న చెడుని కట్ చేసుకో. అంటే నువ్వు సున్నతి ఎక్కడ పొందాలంటే శరీరంలో కాదు, మనసులో పొందాలి. ఈరోజు బ్యాప్తిజం అనేది ఏదో నీటిలో మునిగే ఒక బాహ్యమైన కార్యక్రమం అనుకుంటున్నారు చాలామంది. నేను బ్యాప్తిజం తీసేసుకున్న బ్రదరు, నా ఫ్యామిలీ సేఫ్, నేను సేఫ్ అనుకుంటారు. బ్యాప్తిజం భౌతికంగా నువ్వు క్రైస్తవుడు అవడానికి. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు అవుతావు అంటే, నీ మనసులో పాపమును సున్నతి పొందినప్పుడు. పాపం అనే సున్నతి పొందాలి. నీ హృదయంలో పాపమును కట్ చేసుకో. ఈరోజు ప్రార్థనకు వస్తూ ఉంటాము, ప్రార్థనలో పరిశుద్ధులుగా ఉంటూ ఉంటాము, తెల్ల బట్టలు వేసుకుంటాము, నల్ల బట్టలు వేసుకుంటాం, బయట స్వభావాలు మాత్రం ఎలా ఉంటాయి తెలుసా? నేను కూడా మొన్న చెప్పా, చిలువూరు వెళ్ళినప్పుడు, చిలువూరు ఏదో కార్యక్రమం వెళ్ళినప్పుడు పైనేమో పచ్చేసా, కిందేమో తెలిపేసా. చెప్పా, పచ్చ అంటే ముందుకు వెళ్ళు, తెలుపు అంటే శాంతికి, కాబట్టి పచ్చ తెలిపేసా, ఈ పని అయిపోవాలన్నా నిన్నే. అంటే కొంతమంది బట్టలతో కార్యక్రమాలను, స్వభావాలను చూపించాలనుకుంటారు. మనం ఎప్పుడు బట్టలతో చూపించడం కాదు, మనలో స్వభావంతో, మనలో ఉన్న వ్యక్తిత్వంతో మనము చూపించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం సున్నతి చేసుకోవాలి. అలాగా ఒకవేళ ఎవరైతే చెవుతో వాక్యమును వినరో, ఎవరైతే హృదయముతో వినరో, ఎవరైతే దానిని గ్రహించి ముందుకు వెళ్ళరో, వాళ్ళందరూ కూడా ఏం చేసిన వాళ్ళు తెలుసా? ఇది చెప్తే మీకు బాధ అనిపించిద్దాం, అక్కడ కింద మీరే చదవండి, నేను ఎందుకు అది చదవడం. మీ పితరుల వలె నిజంగా నిద్రపోతున్న నీకు ఏం అర్థమవుతుందో తెలుసా? ఈరోజు సంతోషమైన విషయం ఒకటి చెప్పనా, ఎవరు నిద్రపోవాలా. ఒకవేళ ఎవరైనా దైవ కార్యక్రమాలలో ఇందాక దుఃఖపరిచినా, దైవ కార్యక్రమాల్లో దోషణ జరిగినా, దైవ కార్యక్రమాల్లో అవమానించినా, అబద్ధాలు చెప్పినా, మన అందరము దేవుణ్ణి ఏం చేసినట్టే? ఎదిరించినట్లే. ఎదిరించడం అంటే ఏంటో తెలుసా? దేవుడికి ప్రత్యర్థిగా నిలబడ్డాం. దేవుడికి భూమి మీద నిలబడ్డ ప్రత్యర్థి ఒక్కడే, ఎవరంటే సాతాను. నువ్వు కూడా నిలబడ్డావంటే నువ్వెవరివి? ఇంతకు అబద్ధం చెప్పినవాడు సాతాను సంబంధం అన్నాడు, అవమానించిన వాడు సాతాను సంబంధం అన్నాడు, ఇతరులను దేవుణ్ణి దూషించినవాడు సాతాను సంబంధం అన్నాడు, ఇంతకుముందు దేవుని దుఃఖపరిచినోడు కూడా సాతాను. అంటే నీ మనస్తత్వాన్ని బట్టి, నీ మాటలు బట్టి, నీ స్వభావాన్ని బట్టి నువ్వు దేవుని దుఃఖపరచచ్చు, దూషించవచ్చు, అవమానించవచ్చు, అబద్ధమో ఆడచ్చు, ఎదిరించవచ్చు. ఈరోజు ఇలాంటి పనులన్నీ చేసి నాకు ఆరోగ్యం బాగా ప్రార్థన చేయండి అంటే, ఇప్పుడు నన్ను బాగా మీరు తిట్టారు, తిట్టిన తర్వాత ఇక్కడ ఎర్ర చీర మీకు వచ్చింది, కానీ మీకు పచ్చ చీర ఇష్టం. అనిల్ ఈ పచ్చ చీర నాకు ఇవ్వని అడగలరా స్వతంత్రంగా? ఎందుకు అడగలేరు? మన ఇద్దరి మధ్య అంత సాంగత్యం లేదు. ఈరోజు ప్రియ సహోదరులారా, దేవునికి ఎదిరించే వాళ్ళుగా ఉన్నామా? దేవుని ప్రేమించే వారిగా ఉన్నామా? దేవునిని గణపరిచే వాళ్ళుగా ఉన్నామా? దేవునిని పాదాలతో తొక్కే వాళ్ళుగా ఉన్నామా? దేవుని మహిమపరిచే వాళ్ళుగా ఉన్నామా? దేవుని దూషించేవారిగా ఉన్నామా? దేవునిని ఆనందపెట్టేవారిగా ఉన్నామా? దేవుని దుఃఖపరిచేవారిగా ఉన్నామా? మనది ఏ కేడర్? పైనంతా కూడా సంతోషపరచడము, ప్రేమించడము, గౌరవించడము, నిజం పలకడము, లోబడడం పైనంతా, కిందంతా కూడా దుఃఖపరచడము, దూషించడము,
తర్వాత అవమానించడము, అబద్ధ జీవితాన్ని కలిగి ఉండడము, ఎదిరించడం. ఈరోజు నువ్వు పైన ఉన్నావా, నువ్వు కింద ఉన్నావా? పైన ఉన్నాననుకో నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నిజంగా కొంతమంది వాళ్ళ జీవితాల్లో నేను బాగానే ఉన్నాను, యాకోబు పత్రికలో అందుకే అదే ఒక మాట చెప్తూ ఉంటాడు, అంతా సరిగా ఉందని నిన్ను నువ్వు మోసము చేసుకోవద్దు. నీ బోధన బట్టి సరి చేసుకో, కానీ నిన్ను నువ్వు మోసము అంటే నీ పరీక్ష పేపర్కి నువ్వు మార్కులు వేసుకోవద్దు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి పరిశుద్ధాత్ముడిలో ఉన్న ఇన్ని విషయాలను మనమైతే నేర్చుకున్నాం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మీరే చెప్పండి గట్టిగా. 6 5 గట్టిగా చెప్పండి. ఎన్ని విషయాలండి? అసలు ఎదిరించడము అంటే అర్థం ఏమిటి అంటే వ్యతిరేకంగా నిలబడడం. ఈరోజు కొంతమంది ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థనకి రారు కదా, వాళ్ళందరూ ప్రార్థనకి ఎలా ఉన్నట్టు? కరెక్టేనా? కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా. ప్రార్థన పెట్టినప్పుడు ప్రార్థనకి రాకుండా ఇళ్లలో కూర్చుని టైంపాస్ చేసి లేదా ఏదో పని పెట్టుకుని నటిస్తూ ఉంటారు, నేను ఇంత పని చేస్తున్నాను అన్నట్టు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు దేవుని కార్యక్రమంలో రాని వాళ్ళు ఏం చేసినట్టు? వ్యతిరేకం. ఇంటే ఈరోజు మనం ఈ సంఘంలో బాప్తిసం పొంది క్రీస్తులో కడగబడి క్రీస్తులో పరిశుద్ధపరచబడి ఈ సంఘంలో జరిగే కార్యక్రమాలకు మనం రావడం లేదంటే మనము సంఘానికి కార్యక్రమాలకు ఎలా నిలబడ్డామంట? అనుకూలంగా కాదు, వ్యతిరేకంగా. ఈరోజు క్రైస్తవ్యంలో అలాంటి స్వభావాలు. మీకు బైబిల్లో వాక్యానికి వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సౌలు స్టెఫన్ని చంపినప్పుడు అక్కడే గుర్తొచ్చిందా? ఏంటో కొత్త బాగా చేస్తున్నట్టున్నా. అందరూ స్టెఫనుని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అందరూ రాళ్ళతో కొట్టి చంపేసినప్పుడు స్టెఫన్ అక్కడ పౌలు అక్కడే ఏమవుతాడంట? నిలబడతాడు. అందుకే పౌలు అంటాడు, పూర్వము నేను హింసకుడును దోషకుడును అయి ఉన్నాను, కానీ ఇప్పుడు అలాగా లేను. ఇప్పుడు బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏంటంట? లాభం, ప్రాఫిట్. అంటే దేవుడి కొరకు బ్రతకడం నాకు లాభం. ఈరోజు దేవుని కొరకు బ్రతకడం నాకు లాభమని ఎవరు భావిస్తారో, ప్రార్థనలకు వెళితే నాకు లాభమని ఎవరు భావిస్తారో వాళ్ళకి మేము కుంకుమ వాడక్కర్లా, కాటుకు కూడా వాడక్కర్లా. కొంతమంది నాకు చెప్పారా ప్రార్థనని? తెలిసేరా మళ్ళీ చెప్పాలా? మాకు ఒక సహోదరుడు ఉన్నాడు, మేము చిన్నతనంలో ఉన్నప్పుడు పాటలు పాడండి రండి. మేము నేర్చుకున్న ఆరాధనలు ఎలా ఉంటుందంటే, పురుషులు ఎవరైనా వచ్చారనుకోండి మేము పిలవం, వాళ్ళే వచ్చి నిలబడాలి, వాళ్ళందరం కలిసి పాడాలి. ఒక 5 6 నిలబడేవాళ్ళం, గట్టిగా పాటలు పాడేవాళ్ళం. ఒక ఆయన రాడు, ఏంటి రారు బ్రదర్, మీరు రావచ్చు కానీ నన్ను పిలిస్తే వస్తా అంటే. ఇప్పుడు మనం కూడా జోబులో ఒకవైపు ఏమో కుంకుమ డబ్బా, ఒకవైపు ఏమో కాడికి డబ్బా పెట్టుకుని పిలవాలా పద్దాక. కాబట్టి ఇప్పుడే సహోదరులారా, దేవుని కార్యక్రమాలకి పిలవక్కర్లేదు, మీకు తెలిస్తే నువ్వు పాల్గొను, నువ్వు దాని యొక్క అభివృద్ధికి తోడ్పడు. కాబట్టి ఈ 5 విషయాలతో మనము ఈ వాక్యాన్ని ముగించుకుందాం. చివరిగా ఒకసారి నేర్చుకుందాం. దేవుని మనము దుఃఖపెట్టకూడదు, దేవుణ్ణి మనము దూషించకూడదు, దేవుణ్ణి మనము అబద్ధం చెప్పకూడదు, దేవుడికి మనము ఎదురు నిలబడకూడదు. ఆ దేవుడు మరి ఎవరి దగ్గర ఉన్నాడు? ఎప్పుడు దాకా మనలోనే ఉన్నాడు, అంతేనా? అంటే నువ్వు పొరుగు వారిని దుఃఖపెట్టవద్దు, నువ్వు పొరుగు వారిని దూషించవద్దు, నువ్వు పొరుగు వారిని అవమానించవద్దు, నువ్వు పొరుగు వారితో అబద్ధమో చెప్పవద్దు, నువ్వు పొరుగు వారిని ఎదిరించవద్దు. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రుల మాట వినకపోతేనే ఆ బిడ్డల జీవితం ఏమైపోద్దని చెప్పాడు తెలుసా? పాత నిబంధన జీవితంలో కారు చీకటి కాదు, కారు చీకటి అంటే ఇంకా పూర్తిగా చీకటి, చక్కటి చీకటి, కమ్మని చీకటి అంటారు కదా, అలాంటి చెక్కని చీకటి అంటే అలాంటి చీకటి అంటే మజ్జిగ పల్చగా చిక్కగా అంటారు కదా, అలాగా. అంటే అస్సలు ఏం కనపడదు. ఈరోజు తల్లిదండ్రులను బాధించిన వాడికి అలాంటి శిక్ష ఉంటే, దేవుణ్ణి బాధించిన వాడికి, ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకోకపోతే తీసుకుపోయావు, నీకు 1 కోటి దండాలు. కానీ తీసుకుని నువ్వు దేవునికి దూరం అవుతున్నావంటే నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నట్టే, దేవుణ్ణి ద్వేషిస్తున్నట్టే, దేవుడికి ఎదురుగా నిలబడినట్లే. కాబట్టి ఈ విషయాలన్నీ ఎవరికి చెప్తున్నాడంటే దేవుణ్ణి నమ్ముకొనని వాళ్ళకి కాదు, నమ్ముకుని దేవుణ్ణి కాబట్టి ప్రార్థనకు వచ్చినప్పుడు దయచేసి, ఒకవేళ మీకు నిద్ర వస్తే వాళ్ళు కూలింగ్ నీళ్ళే పెడుతున్నారు, నీళ్ళు తాగితే చాలు పళ్ళు లాగుతాయి, నిద్ర రాదు. లేదు అంటే బయటికి వెళ్ళి ముఖం కడుక్కోండి. రెండోది, క్రమంగా రండి. చివరి దాకా మీ మనసు ఎవరి మీద ఉంచాలా? ఎదుటివాడి బట్టల మీద, మెలమెల మెలిసే బంగారం మీద, ఎదుటివాడి పర్ఫ్యూమ్స్ మీద. ఇదిగోండి మొన్నే గొడవైంది వాళ్ళ గురించి మీకు తెలుసా? ఈ ముచ్చట్ల మీద కానే
కాదు. మీరు మీ దృష్టిని పరలోకమందున్న దేవుని మీద మీరు ఉంచగలరని తెలియజేస్తూ, ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.